కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ అధికారులు సర్వే చేసి హద్దులు చూపించినప్పటికీ అదే వార్డుకు చెందిన ఆనంద్ అనే వ్యక్తి అధికారులు చేసిన సర్వేకు అడ్డుపడుతూ అధికారులు చేసిన సర్వేను సర్వే కాదని మా కుటుంబాన్ని భయభ్రాంతులు గురిచేస్తున్నారని మున్సిపల్ 2వ వార్డు రామేశ్వర్పల్లికి చెందిన వడ్ల కళావతి కుమారులు రమేష్ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 143/2A గల మా భూమిని ప్రభుత్వ అధికారుల చేత సర్వే చేయించుకొని సర్వే రిపోర్ట్ తీసుకుని హద్దులు చూపించినప్పటికీ అధికారులు చేసిన సర్వేను తప్పుతో పట్టించి వారు చూపించిన హద్దులను తీసివేసి మా భూమిలో మేము పంట వేసుకోకుండా అడ్డుపడుతున్నారని కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. చంద్రశేఖర్ గారు ఆయన వచ్చి 22 తారీఖు 6వ నెల వచ్చి హద్దులు ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ హద్దులు ఫిక్స్ జరిగింది చైన్లో. ఈ హద్దులు ఫిక్స్ చేసిన కాడికి ఆ రోజు జేసీబీ పెడతా అంటే ఊరు వాళ్ళు ఏమన్నారంటే ఫలానా వ్యక్తులు వీళ్ళకు ఒక ఛాయిస్ ఇయ్యి, ఈ చైన్ వాళ్ళు 142లకు ఛాయిస్ ఇయ్యి, మేము సర్వే తీసుకొచ్చుకుంటాం, 1 మంత్లో మేము క్లియర్ చేసుకొని నీకు ఎలాంటి గొడవ ఉండకుండా చూస్తామని ఊరు వ్యక్తులు 14 మంది సాక్షులు పెట్టారు సంతకాలు. 22 తారీఖు అదే రోజు 6వ నెల 22 తారీఖు అదే రోజు 2024 ఆ రోజు నుంచి ఈ హద్దుల ప్రకారం నాటు వేయద్దు అని కూడా చెప్పాను. ఈ పేపర్లో కూడా ఉంది. హద్దుల ప్రకారం నాటేయద్దు అంటే హద్దుల దగ్గరికి వచ్చి ఒడ్డు చెక్కి కూడా హద్దుల నుంచి నాటేశారు. ఎవరంటే రాజమల్లు, కుమ్మదర్శన్ 2 మడ్లు కొన్నాడు, 6 గుంటలు ఒక్క అన్నది కొన్నాడు ఫస్ట్. తర్వాత కుమ్మదర్శన్ చెప్పిండు. ఇప్పుడేమో పెన్లాం నెగబెట్టిస్తాడు, రోడ్ మీద ఉంటాడు పెన్లాం ఎటు దొరుకుతాడు. నాకు కొడుకుని చెప్పుతోటి కొట్టింది, చెప్పులు చేతిలో పట్టుకొని వచ్చింది, కొట్టగానే మొగడు నూకేస్తే బురదల పడితే మా కొడుకులే కొట్టిర్రు అన్నారు. ఈ చూసిన వాళ్ళు ఉన్నారు, 4 ఉన్నారు చూసిన వాళ్ళు. పోలీస్ టౌన్ లో చెప్పిర్రు వాళ్ళు నూకేయలేరు, ఆమెను ముట్టలేరు అన్నాడు. అలా కొడుకు బరాబర్ వచ్చింది కదా, వచ్చినప్పుడు నువ్వు పెట్టుకొని జేసీబీ పెట్టుకొని నువ్వు తీసేసుకో, ఎవరైనా అడ్డం వస్తే నువ్వు చూసుకుంటా అని మాట్లాడారు. తీసేసుకోమని అన్నారు. కానీ ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు, నీ జాగాలు నీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నువ్వు తీసేసుకుంటే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎవరైనా ప్రాబ్లం చేస్తే నాకు ఎక్కరా అని చెప్పారు. నాకు భూమి తక్కువ సర్వే పెట్టుకున్నా, నాకు భూమి కొలిస్తే 24 గుంటలు వచ్చింది. అందుకని సర్వే పెట్టుకున్నాను, గవర్నమెంట్ సర్వే పెట్టుకున్నా. కొలిచిచ్చారు వాళ్ళు, హద్దులు వాళ్ళు చూపెట్టిన ప్రకారం హద్దులు పాతుకున్నాం. మేము పాతుకున్న ప్రకారం తీసుకుంటామంటే ఆపోజిట్ క్యాండిడేట్స్ రాజమల్లు, కుమ్మదర్శన్ వాళ్ళ కొడుకులు అడ్డం వస్తున్నారు. మొన్న 2 సార్లు జేసీబీ పెట్టా కూడా జేసీబీ కింద అంటామని వచ్చారు. అదొకటి జేసీబీ అట్లా అని మరిపోయింది, లేదు ఇప్పటికి కూడా. ఇంకోటి ఏంటి, గవర్నమెంట్ సర్వే తప్పంటారు. గవర్నమెంట్ సర్వే తప్పన్నప్పుడు పేపర్లో చూపెట్టమంటారు. నందు అడిగిండ్రు చూపెట్టమని. మంచిగా చెప్తే వాళ్ళని చూపిస్తుండే, గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా మంచిగా చెప్తే వాళ్ళని చూపిస్తుండే. వాళ్ళ మీకు రివర్స్ మాట్లాడింది కాబట్టి ఆయన చూపెట్టలేడు. వాళ్ళు గొడవ చేస్తున్నారు కాబట్టి 2 కానిస్టేబుల్ ఎస్ఐసార్ ఫోన్ చేస్తే 2 కానిస్టేబుల్ నా తరఫున పంపిరు. నేను ఫోన్ చేస్తున్నా కాబట్టి పంపిరు. వచ్చిన కానిస్టేబుల్స్ కూడా మీకు ఏదాకా వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళని పంట వేయకండి, అది కందిసాలో ఏదైనా పోసుకోండి అని చెప్పారు. అట్లాంటి పేపర్ కూడా రాశారు. పేపర్ రాసిన ప్రకారం వాళ్ళు మెదలలేరు, మళ్ళీ వేసి గట్టి దాకా పంట వేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన టైం దాకా పంట కోసిన తర్వాత ఒక 1 నెల రోజులు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం మేము ఆయినాం. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఆయన కూడా వాళ్ళు ఇప్పటికి కూడా సర్వే లేదు, కొలిసినకి ముందుకు వస్తలేరు. మమ్మల్ని కొలిసిన ప్రకారం తీసుకొని ఇస్తలేరు. మాకు అట్లా అని చెప్పి జేసీబీ 2 సార్లు జేసీబీ పెడితే ఇప్పటికి మరగొట్టిరు. మాకు ఎట్లా అని చేసి న్యాయం చేయగలని కోరుతున్నాను. కలెక్టర్ గారికి, ఆర్డీ ఆఫీస్ గారికి దయచేసి ఎట్లా న్యాయం చేయాలని కోరుతున్నాను.